హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రీల్ స్కోప్. ఇప్పుడే కూలీ మూవీ చూసి వచ్చాను బ్రో. మూవీ ప్లాట్కి వచ్చేసరికి సైమన్ కింగ్ పిన్ అనే ముసుగులో షేడీ బిజినెస్ నడుపుతూ ఉంటాడు. దానిలో సత్యరాజ్ కూడా ఒక కీ జాబ్ చేస్తూ ఉంటాడు నాగార్జున కోసం. అండ్ రజనీకాంత్ అండ్ సత్యరాజ్ ఆర్ ఫ్రెండ్స్. రజనీకాంత్ ఒకప్పుడు కూలీ అండ్ తన ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, సైమన్ క్యారెక్టర్ అండ్ అదర్ క్యారెక్టర్స్కి దేవాకి లింక్ ఏంటి అండ్ వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్స్ అవన్నీ థియేటర్లో చూస్తారు. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ. బెస్ట్ కాదు, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. లోకేష్ కనగరాజు గారు చెప్పినట్టు 150 to 200 రూపీస్ టికెట్కి అయితే వర్త్ ఉంటుంది భయ్య మూవీ. కావాల్సిన హైస్ ఉన్నాయి మూవీలో, బట్ దెర్ ఆర్ సమ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. చాలామందికి ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది మూవీ మీద, ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క హీరోని తీసుకుని క్రౌడ్ పుల్ చేయడానికి అని చెప్పేసి. మేబీ కొంతవరకు రీజన్ అది కూడా అయి ఉండొచ్చు, కానీ లోకేష్ కనగరాజు మాత్రం అన్ని క్యారెక్టర్స్కి న్యాయం చేశాడనే చెప్పాలి భయ్య, ఎక్సెప్ట్ ఆమీర్ ఖాన్ అండ్ ఉపేంద్ర. ఆమీర్ ఖాన్ అంటే ఎలాగో క్యామియో అని చెప్పి మనకి తెలుసు, బట్ ఉపేంద్ర క్యారెక్టర్ని చాలా తొక్కేశారు అనిపించింది. స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది భయ్య. మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది భయ్య, స్పెషల్ క్యారెక్టర్, చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ అనిపించింది మూవీలో. ఆ క్యారెక్టర్ ఇంకా ఎక్కువ స్క్రీన్ టైం ఉంది ఉపేంద్ర కన్నా. ఉపేంద్ర క్యారెక్టర్కి కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్కి ఉపేంద్ర కాకపోయినా ఇంకెవరు చేసినా సేమే ఉండేది. అండ్ ఉపేంద్ర క్యారెక్టర్కి అసలు ఎందుకు అలా ఉన్నాడు ఏంటి అనేది కూడా సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఉండదు భయ్య. అండ్ మిగతా క్యారెక్టర్స్ దగ్గరికి వస్తే ఫస్ట్ రజనీకాంత్ గారు. ఇది యాక్చువల్లీ నాకు ప్యూర్ రజనీకాంత్ మూవీ లాగా అనిపించలేదు. ఇది మోర్ లోకేష్ కనగరాజు ఫిల్మ్ దాన్ రజనీకాంత్ ఫిల్మ్. అది నాకు యాక్చువల్లీ చాలా బిగ్ పాజిటివ్లా అనిపించింది. బికాస్ రజనీకాంత్ ఒక్కనే మొత్తం హైప్ చేసి మిగతా క్యారెక్టర్స్ని తొక్కేస్తే అది కూడా నాకు అంత నచ్చేది కాదు. బట్ లోకేష్ కనగరాజు గారు మిగతా క్యారెక్టర్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఫర్ మీ. రజనీకాంత్ గారికి కూడా హై మూమెంట్స్ ఉంటాయండి, అట్టని చెప్పి ఉండవని కాదు. బట్ ఓన్లీ రజనీకాంత్ మాత్రమే కాకుండా మిగతా క్యారెక్టర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలా మిగతా క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఈ మూవీ జైలర్ 2 అయ్యేది. రజనీకాంత్ గారు తన రోల్ బాగానే చేశారు. మన ఇండస్ట్రీలో కూడా సీనియర్ హీరోస్ లైక్ బాలయ్య, చిరంజీవి వీళ్ళు కూడా ఇలాంటి ఏజ్ రోల్స్ చేస్తే బాగుంటుంది భయ్య. ప్రతిసారి హీరోయిన్స్తో రొమాన్స్ సాంగ్స్ ఇట్లా అంటే కష్టమే. ఆర్ అట్లీస్ట్ నాగార్జున లాగా షేడీ రోల్స్ అలా చేస్తే కూడా బాగుంటుంది. అండ్ నాగార్జున గారి లుక్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి భయ్య. ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ అండ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు బాగా చేస్తున్నారు. ఇలానే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తే బాగుండు అనిపిస్తుంది. లైక్ కుబేరా, ఈ మూవీ కూలీ ఇలాగ చేస్తే బాగుండు అనిపిస్తుంది భయ్య. సత్యరాజ్ గారికి అండ్ శృతి హాసన్ గారికి కూడా మంచి స్క్రీన్ టైం ఉంటుంది భయ్య. అండ్ వాళ్ళ రోల్స్ కూడా కీ రోల్సే, అండ్ వాళ్ళు కూడా బాగా చేశారు ఆ రోల్స్లో. మూవీ ప్లాట్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి వాళ్ళ రోల్స్. ఓవరాల్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ మధ్య ఇంటర్ప్లే ఈజ్ గుడ్. లోకేష్ కనగరాజు గారు చెప్పినట్టు సీజీ అండ్ విఎఫ్ఎక్స్ చాలా మినిమంగా వాడారు భయ్య. రియల్ లొకేషన్స్లోనే మ్యాక్సిమం తీశారు మూవీని. బట్ నాకు కొద్దిగా కన్ఫ్యూజన్స్ అనిపించింది భయ్య లొకేషన్స్ పరంగా. అంటే క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ లొకేషన్స్ అవన్నీ కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించింది. అవి క్లియర్గా ఉండుంటే బాగుండు అనిపించింది. లాజిక్స్ కానీ, రీజనింగ్ కానీ, డీటెయిల్స్ కానీ వీటిని కూడా బాగా చూపించారు భయ్య మూవీలో. లాజిక్స్ పరంగా మరీ అంత ఫ్లాస్ ఏం నాకు కనపడలేదు భయ్య మూవీలో. మేబీ 1 or 2 హియర్ అండ్ దేర్ కనపడ్డాయి, బట్ అంత ఎక్కువగా అయితే కనపడలేదు. సో ఇట్స్ గుడ్. అనదర్ బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసరికి ఎడిటింగ్ భయ్య. ఎడిటింగ్ కూడా చాలా టాప్ నాచ్గా ఉంది. మల్టిపుల్ సీన్స్ సైమల్టేనియస్గా చూపించడం అండ్ టెన్షన్ బిల్డ్ చేయడం ఇవన్నీ నాకు చాలా పెద్ద పాజిటివ్స్లా అనిపించాయి మూవీకి. కెమెరా వర్క్ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగున్నాయి భయ్య. బిగ్గెస్ట్ పాజిటివ్స్ అని చెప్పుకోవాలి అవి కూడా. మనల్ని యాక్చువల్లీ హుక్ చేసి ఉంచుతాయి యాక్చువల్లీ మూవీలో. ఫైట్ కొరియోగ్రఫీ కూడా బాగుంది భయ్య. సూపర్ అని చెప్పను, బట్ ఇట్స్ డీసెంట్. ఏ డైరెక్టర్స్ ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చారంటే ఇట్స్ గుడ్. ఈ మూవీ యాక్చువల్లీ ఎలా పడితే అలా తీసిన ఫ్యాన్ సర్వీస్ మూవీ అయితే కాదు, జైలర్ లాగా. స్టోరీ, ప్లాట్, నెరేషన్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ ఎక్సెట్రా అన్నీ ప్యాక్డ్గా ఉన్నాయి. సూపర్ ఎగ్జిక్యూషన్ బై లోకేష్ కనగరాజు గారు. బట్ దెర్ ఆర్ సర్టెన్ నెగిటివ్ పాయింట్స్ యాజ్ వెల్. అండ్ శోభిన్ గారు వండర్ఫుల్గా చేశారండి తన రోల్లో. మూవీకి ముందు యాక్చువల్లీ జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్ ఏమో అనుకున్నాను, బట్ తన క్యారెక్టర్కి చాలా
ఇంపార్టెన్స్ ఉంది. కాంప్లెక్స్గా ఉంటుంది విత్ సమ్ బ్యాక్ స్టోరీ యాజ్ వెల్. శోభిన్ గారు తప్పితే ఇంకెవరు చేయలేరేమో అన్నట్టుగా అనిపించింది ఆ రోల్ని చూసి. ఓవరాల్గా అయితే నాకు ఈ మూవీ నచ్చింది భయ్య. ఇట్ ఈస్ గుడ్, బట్ నెగిటివ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఫ్లాష్ బ్యాక్. మనం ఏదో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం భయ్య మూవీ అంతా. బట్ చివరికి వచ్చేసరికి చాలా తక్కువగా చూపించారనిపించింది. ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్ని ఎలాబరేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది భయ్య. అంటే కాలిషా క్యారెక్టర్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సత్యదేవ్కి యాక్చువల్లీ అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆ డీటెయిల్స్ కూడా అంత కరెక్ట్గా అర్థం కాదు భయ్య. అంటే అంత ట్రిమ్ చేశారేమో అన్న ఆ ఫీలింగ్ వస్తుంది మనకు ఫ్లాష్ బ్యాక్ కనుక చూస్తే. సెకండ్ నెగిటివ్ వచ్చేసరికి క్లైమాక్స్ భయ్య. క్లైమాక్స్ చాలా పూర్గా ఫినిష్ చేశారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా అండర్వెల్మింగ్ అనిపించింది భయ్య. సింపుల్గా అయిపోతుంది. ఇంకొంచెం బెటర్ హైలో ఎండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ అనదర్ నెగిటివ్ వచ్చేసరికి బీజిఎమ్స్ భయ్య. మూవీలో యాక్చువల్లీ మనం చాలా హిట్ అయిన బీజిఎమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ మూవీకి ముందు మనం చాలామందికి నచ్చిన పవర్ హౌస్ బీజియం ఉంది, డిస్కో బీజియం ఉంది. వాటిని చాలా తక్కువగా వాడుకున్నారు. మూవీలో ఏవో అదర్ బీజిఎమ్స్ ఉన్నాయి, అవి డీసెంట్గానే ఉన్నాయి. బట్ ఇంకా మంచి బీజిఎమ్స్ ఉన్నాయి, అవి వాడుకుని ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్ అనిరుద్ధ్ గారు బాగానే చేశారు తన డ్యూటీని. సాంగ్స్ డీసెంట్గానే ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా యాక్చువల్లీ మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేయవు, అవి స్టార్టింగ్లోనే అయిపోతాయి. మూవీ ఓవరాల్గా కొద్దిగా స్లో నోట్తో స్టార్ట్ అయినా కానీ గ్రాఫ్ అలా పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది. అండ్ ఓవర్ హైప్ అయితే పెట్టుకోకండి అండి ఈ మూవీ గురించి. జస్ట్ నార్మల్ ఫ్రెష్ మైండ్తో చూడండి అండ్ మీకు నచ్చుతుంది. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. గ్రేట్ అని చెప్పను, బట్ డీసెంట్ వాచ్. హైప్తో వెళ్తే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూవీలో యాక్చువల్లీ నాకు అంత ల్యాగ్ అనిపించలే. ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, బట్ ఓవరాల్ బాగానే సాగిపోతుంది మూవీ. డెఫినెట్లీ లియో కన్నా బెటర్ మూవీనే. మీరు ఒకవేళ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ గైస్, ఇది యాక్చువల్లీ నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఇదే నా ఫస్ట్ మూవీ రివ్యూ. నేను ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి వీడియోస్కి అని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తే అవి కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ బీ ఎ హ్యూజ్ హెల్ప్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ.